జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లత గారి ఆధ్వర్యంలో సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తేరా. ఇరు పక్షాలలో వచ్చేటటువంటి చవితి తిథి ఖచ్చితంగా వినాయకుడికి ఎంతో ప్రియమైనటువంటి తిథులు. మరి ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి సంకష్టహర చతుర్థి, అంటే చైత్రమాసంతోనే మొదలు కాబట్టి అవును. రేపు ఏప్రిల్ 5వ తారీఖు సంకష్టహర చతుర్థి. మరి వికట సంకష్టహర చతుర్థిని ఎలా చేసుకోవాలి, చేసుకుంటే ఎటువంటి ఫలితం ఉంటుంది? వినాయకుడు చాలా అసలు మన పిల్లాళ్ళలాగా, చిన్న పిల్లాళ్ళలాగా, మన పిల్లాళ్ళలాగా పైగా అందరికి చాలా ముద్ద ఇష్టం అసలు కదా. చాలా పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా వినాయకుడు అనగానే అసలు వినాయక చవితి జరుపుకున్నట్టు, ఆ నవరాత్రులు జరుపుకున్నట్టు ఇంకే పండగ ఉండదు, అంత కోలాహలంగా ఉండదు కదా. ఇందాక మాధవి గారు అడుగుతుంటే ఎవరు ఇష్టమైన దేవుడు అని అంటే, వినాయకుడు ఎలాగో ఉంటాడు. ఒక 4 చెంబర్స్ ఉంటాయి హార్ట్ లో. 2 చెంబర్స్ కృష్ణుడికి, 2 చెంబర్స్ వినాయకుడికి. అందరికి అలానే ఉంటుంది. వినాయకుడు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు? చాలా ముద్దుగా అసలు మన పీఠంలో అయితే ఎన్ని రకాల వినాయకుళ్ళు ఉంటాయి. అవునా? చాలా. అవును, నిజమే. మరి సంకష్టహార చతుర్థి వచ్చేస్తాం కాబట్టి ఎలా చేసుకోవాలి సంకష్టహార చతుర్థిని? దీని వైశిష్ట్యం ఒకసారి మీ ద్వారా. తప్పకుండా పద్మిని. ఏప్రిల్ 5వ తారీఖు వస్తుంది. వికట సంకటహర చతుర్థి అని వస్తుంది. అసలు ఈ సంకటహర చతుర్థి మొదటిది కాబట్టి, ఈ సంవత్సరం వచ్చే మొదటిది కాబట్టి మనకుండే సంకటాలన్నిటినీ దూరం చేసేదన్నమాట. మనకి ఎటువంటి బాధలున్నా, ఎటువంటి అపజయాలున్నా వాటన్నిటిని, ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్లియర్ చేసే సంకటహర చతుర్థి. ఆ రోజు ఎవరైతే వినాయకుడిని పూజిస్తారో, ముఖ్యంగా కేతుగ్రహ దోషాలు ఉండే వాళ్ళకి ఒక అద్భుతమైన పరిహారం ఏంటి అంటే, జీలకర్ర ముందు రోజు రాత్రి నానవేసుకోండి, శనివారం రాత్రి వేసుకోండి, లేదా ఆదివారము ఉదయాన్నే మీరు అభిషేకం చేయాలంటే శనివారం రాత్రి. ఎలాగో మీరు ఆ రోజు ఉపవాసం ఉండి చంద్రుడిని చూసిన తర్వాతే భోజనం చేస్తారు. అప్పటి వరకు ఉపవాసం ఉంటారు చాలా వరకు ఎవరైతే ఈ సంకటహర చతుర్థులు చేస్తారో. ఆ కేతుగ్రహ దోషం ఉండే వాళ్ళు ఈ జీలకర్ర నానబెట్టి, ఆ నానబెట్టిన నీరుతో వినాయకుడికి అభిషేకం చేయాలి. అంటే సాయంత్రం పూజ చేసుకుంటారు, సాయంత్రమే చేయాలి. సాయంత్రమే చేయొచ్చు, సాయంత్రమే చేయొచ్చు. ఉదయం నానేసి సాయంత్రం చేయొచ్చు. ఓకే. మనకుండే కేతుగ్రహ దోషాలు దూరం అవుతాయి. అలాగే జీలకర్రతో చేసిన నైవేద్యం ఏదైనా మీరు వండిన పదార్థంలో తెల్లటి అన్నం లేదా దద్దోజనం చేసినా కూడా అందులో జీలకర్ర పోపు వేస్తాం. జీలకర్ర పోపు ఉండ్రాళ్ళలో కూడా జీలకర్ర వేస్తాం. ఉండ్రాల్లో కూడా జీలకర్ర వేస్తాం. అది కూడా ఇష్టం. ఉండ్రాళ్ళు కూడా ఇష్టం కదా. ఉండ్రాళ్ళు కూడా ఇష్టం. ఆ జీలకర్ర వేసిన నైవేద్యం వినాయకుడికి పెట్టాలి. అలాగే ఆ రోజు నారికేల దీపం పెడితే చాలా మంచిది. ఎలా పెట్టాలి? నారికేల దీపము కొబ్బరికాయ 2 ముక్కలుగా చేసేసి, దాని నీళ్లు తీసేసి, అందులో దాని నిండా ఆవు నెయ్యి గాని లేదా నువ్వుల నూనె కాని వేసి, ఎర్రని ఒత్తులతో, గుర్తుపెట్టుకోండి, ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయాలి. ఓకే. పల్లెంలో ఏదో ఒకటి పెట్టుకోవాలి మరి నిలబడటానికి. నారికేల దీపం ఏదైనా బియ్యం వేసుకొని పెట్టుకోవచ్చు. బియ్యం వేసుకొని పెట్టుకోవచ్చు, లేదా ఆ రోజు ఆదివారం కాబట్టి గోధుమలు వేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఆదివారం వచ్చింది కాబట్టి మనకి అక్కడ సూర్యుడు అనుగ్రహము, గణపతి అనుగ్రహం 2 కూడా వస్తాయి అన్నమాట. ఓకే. ఓకే. ఆ తర్వాత అది మొత్తం ఘృతం అయిపోతుంది, అంటే మొత్తం ఇది అవుతుంది కదా. నిర్మాలంలో నిర్మాలయంలో వేయాలి. ఎవరు తొక్కని చోట నిర్మాలయంలో వేసేయాలి. లేదా చిన్న చిన్న ముక్కలుగా కోసి ఏదైనా మన పశువులకి ఆహారంగా కూడా ఇవ్వచ్చు. ఏదైతే మనము గోధుమలు గాని బియ్యం గాని దాని కింద పెట్టామో పక్షులకు వేయొచ్చు. ఆహారంగా వేయాలి ఆ దినుసులు. కొంతమంది నవధాన్యాలు వేసి పెడతారు, కొంతమంది బియ్యం వేసి పెడతారు, కొంతమంది గోధుమలు వేసి పెడతారు. ఆ విధంగా గణపతి ఆరాధన చేసుకొని ఓం గం గణపతి నమః అని చదువుకోవచ్చు, లేదా సంకటనాశన స్తోత్రం చదువుకోవచ్చు. గణపతికి సంబంధించిన స్తోత్రాలు ఏదైనా కూడా మీరు పఠించవచ్చు. అద్భుతం. విఘ్నేశ్వరుడు అనుగ్రహం కలుగుతుంది అనమాట. మన పీఠంలో చవితికి ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయా? ఏమైనా చేస్తారా? ఉంటాయి. అంటే మనము ఆ రోజు నేను గానగాపూర్ ప్లాన్ చేసుకుంటున్నాను. గానగాపూర్లో ఇంకా అక్కడే వినాయకుడిని పూజిస్తాను. ఒకవేళ పీఠంలో ఉంటే గనక తప్పకుండా మనం విఘ్నేశ్వరుని పూజిస్తాం అన్నమాట. ఇక అదే రోజు గానగాపూర్ వెళ్ళబోతున్నాను. ఒకవేళ ఎవరైనా రావాలనుకుంటే నాతో రావచ్చా? అయితే లత గారి నంబర్ కి కాంటాక్ట్ చేయండి. చేయొచ్చు. గానగాపూర్ రావాలనుకుంటే నా నెంబర్ కాల్ చేసి రావచ్చు. ఏమిటి ఆ రోజు ఎందుకు వెళ్తున్నారు? మామూలుగానేనా? అంటే నాకు కొంచెం గ్యాప్ వస్తే వెళ్ళలేదు అనిపిస్తుంది. గిరినార్ వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళలేదు స్వామి దగ్గరికి. ఒకసారి వెళ్ళొచ్చేస్తే మళ్ళీ హాయిగా ప్రశాంతంగా ఉంటుంది.
స్వామిని చూసి వచ్చేయాలి. ఆ, ఏదో ఒక దత్తక్షేత్రానికి వెళ్తూనే ఉంటాను అవును, కదరా! అవును. నీకు తెలుసు కదా! అసలే కాళ్ళకి చక్రాలే. ఏ క్షేత్రానికి వెళ్తూనే ఉంటారు. గిరినార్ అయిన తర్వాత హిమాలయాలకు వెళ్ళారు. కాశీ ముందు. కాశీ వెళ్ళారు. కాశీ, తర్వాత గిరినారు, గిరినారు, హిమాలయాలు. హిమాలయాలు. రాగానే షిరిడి, శని సింగనాపూర్ ఆ వెళ్ళా. అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు గాన్గాపూర్. గానగాపూర్. అమేజింగ్ అక్క. గానగాపూర్. చాలా చాలా సంతోషం. అయితే స్వామిని మరీ అడిగినట్టు చెప్పండి. అడుగుతూ తప్పకుండా. ఉన్నారు. ఇదే సందర్భంలో మరి నేను కూడా అడిగేస్తున్నా. మన వాళ్ళు అడుగుతున్నారు. మళ్ళీ గిరినార్ కాదు, గానగాపురం ఎప్పుడు పెడతారు? మేము వస్తాము అని అడుగుతున్నారు. ఏప్రిల్ నేను 5వ రావచ్చు. తారీఖు నేను వెళ్తున్నాను. హా. నాతో పాటు రావాలనుకునే వాళ్ళు ఉమ్, జాయిన్ అవ్వచ్చు ఉమ్, ఆ రోజు. ఉమ్. ఎందుకంటే 5న వెళ్ళి మళ్ళీ 6న తిరిగి వస్తాం. ఒక్క ఒక రాత్రి స్టే. ఉమ్, ఓన్లీ గానగాపూర్ ఉమ్, స్వామి దర్శనం ఉమ్. చేసుకొని చక్కగా హా. అందరూ కూడా పద్మిని అందరికీ నేను చెప్తూ ఉంటాను. గానగాపూర్ వెళ్తున్నాం, వస్తున్నాము కాదు. గానగాపూర్ వెళ్ళి మీరేం చేయాలనేది ముందు తెలుసుకోండి. ఉమ్. వెళ్ళండి, ధూళి దర్శనం చేసుకోండి. తర్వాత ప్రశాంతంగా అక్కడ నిద్ర చేయండి. ఉమ్. నిద్ర చేయకుండా వెళ్ళాం, వచ్చామంటారు. ఉమ్. ఫలితం ఏముంటుంది? అవును. మీరు గురువు దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? ఉమ్. గురువు అనుగ్రహం పొందటానికి వెళ్తున్నారు. ముఖ్యంగా గానగాపూర్‌లో చేయాల్సింది ధూళి దర్శనము, నదీ సంగమ స్నానము, భిక్షా కార్యక్రమము, గురుచరిత్ర పారాయణము, ఔదంబర వృక్షం ప్రదక్షిణలు. ఉమ్. ఇవనేవి ముఖ్యంగా ఆచరించాలి. ఓకే. అది. ఓకే. గురువుని పట్టుకుంటే మనకి ఇంకా ఆ రోజు వికట ఉమ్. సంకటహర చతుర్థి రోజు వెళ్తున్నాం కాబట్టి ఉమ్. మనకుండే విఘ్నాలన్నీ కూడా స్వామి తొలగిస్తారు. తొలగిస్తారు. ఒకవేళ వెళ్ళలేని కొంతమందికి విఘ్నాలు ఎలా ఏర్పడతాయంటే, క్షేత్రానికి వెళ్ళాలన్నా కూడా విఘ్నాలే. చాలా బాధ అది అనిపిస్తుంది. కూడా పెద్ద విఘ్నమే అదే వాళ్ళకి. పెద్ద విఘ్నం. అది ఎలా అయిపోతుందంటే, వద్దులే స్వామికి మనం అంటే ఇష్టం లేదు అనే థాట్ ప్రాసెస్ కూడా డెవలప్ అయిపోతుంది. అవును. నన్ను పిలుచుకోవట్లేదు స్వామి, ఎగ్జాక్ట్లీ. నన్ను పిలుచుకోనివ్వట్లేదు, నన్ను రానివ్వట్లేదు అంటారు. నన్ను రానివ్వట్లేదు అని అంటారు. అలా చాలా మంది అంటారు, అమ్మా ఉమ్. మీ ద్వారా అయినా మేము వెళ్ళాలి. ఉమ్. మీ అనుగ్రహంతో అంటే మీ ఆరాతోనైనా మేము వెళ్ళాలి ఉమ్. అని చాలా మంది అడుగుతూ ఉంటారు పద్మిని. ఉమ్. ఉమ్. అందుకే వచ్చేయండి నేను వెళ్ళేటప్పుడు అని చెప్తూ ఉంటాను. సో ఇట్లా ఉమ్. క్షేత్రాలకు వెళ్ళాలి అనుకునేటప్పుడు వెళ్ళలేకపోవటం కూడా మంచి అద్భుతమైనటువంటి కోరిక ఇది. అంటే వెళ్ళాలి అనే కోరిక అనేది. కోరిక దానికి విఘ్నాలు ఉన్నప్పుడు కూడా ఈ సంకష్టహార చతుర్థి చేసుకోవచ్చు. తప్పకుండా చేసుకోవాలి. స్వామి నన్ను పిలుచుకో, ఆ. కనీసం ఈ తీర్థయాత్రలు చేసే భాగ్యం ఇవ్వు నాయనా, నా జీవితంలో విఘ్నాలను తొలగించు అని ఆ రోజు ఉదయం నుంచి ఉపవాసం ఉండి ఒక్క సంకటహార చతుర్థి చేసుకున్నా, మొదటిది చేసుకున్నా కూడా ఆ ఫలితమే. ప్రతి సంకటహార చతుర్థి చేసుకోవాలా అనే క్వశ్చన్ మార్క్ కూడా అందరికి ఉంటుంది. లేదు, ఒకవేళ అలా చేసుకునేది అదొక ప్రాసెస్. సంవత్సరం అంతా చేసుకుంటారు. అలా కాకుండా ఈ సంవత్సరంలో వచ్చే మొదటిది నేను ఇది ఒక్కటే చేసుకుంటాను, నా విఘ్నాలు తొలగించు అన్నా కూడా చేసుకోవచ్చు. అద్భుతం. సో చక్కగా చేసుకోండి. స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందండి. వినాయకుడికి చేసేది ఎంతైనా కూడా సులభంగానే ఆయన ప్రసన్నుడైపోతాడు. అతి అది సులభంగా మనం వెంటనే చూడొచ్చు అవును. ఆయన అనుగ్రహాన్ని. చాలా చాలా సంతోషం అక్క. కృతజ్ఞతలు. జై శ్రీరామ్. నమస్తే. జయ గురుదత్త, జై శ్రీరామ్.